ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఇప్పుడు మెగా చీఫ్ కంటెండర్స్ అందరూ ఐదుగురు వచ్చేసారు గదా! ఇప్పుడు వాళ్ళకి పాయింట్స్ బేస్డ్ పెట్టారు. అసలు మెగా చీఫ్ అవ్వడానికి మరొక టాస్క్ పెట్టాడు. అదే ఆటో టాస్క్. మనకి గనక గుర్తున్నట్టయితే సీజన్ 4లో టికెట్ టు ఫినాలే టాస్క్‌కి సోహెల్ అండ్ అఖిల్ ఇద్దరు కూర్చొని ఎవరు ఎక్కువ సేపు కూర్చుంటారో వాళ్ళే విన్నర్స్. ఇక్కడ ఆటోలో ఏంటంటే ఎవరు ఫస్ట్ దిగిపోతారో వాళ్ళకి 10 పాయింట్స్. ఎవరు చివరి వరకు ఉంటారో వాళ్ళకి 50 పాయింట్స్. అది మనకు తెలిసిన విషయమే. సీజన్ 2లో గూడా మనకి దీప్తి నల్లమోతు కానీ, సామ్రాట్, గీతా మాధురి వీళ్ళందరూ ఒక కార్‌లో కూర్చుంటారు. రాత్రంతా కూర్చుంటారు. అక్కడే యూరిన్ అన్నీ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే గదా! ఇక్కడైతే అంత తీవ్రంగా ఉండదు. ఎందుకంటే 10 పాయింట్స్, 50 పాయింట్స్, 20 పాయింట్సే కాబట్టి దిగిపోతారనమాట గబగబా. ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు. అయితే ఏమైందంటే పృథ్వీ రోహిణిని, యష్మిని బయటకి తోసేస్తాడు. విష్ణుప్రియ, తేజని బయటికి తోసేస్తది. సో, విష్ణు అండ్ పృథ్వీ కలిసి ఆడతారనమాట. దాంతో యష్మికి కోపమొచ్చి, "నేను నిన్నెంత నమ్మాను. నువ్వు నాకు అలా చేస్తావా? ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఈ గేమ్ ముందే నాకు చెప్పావు నువ్వు. నేను నిన్ను అది విని నిన్ను నమ్మాను. ట్రస్ట్ చేశాను" అని చెప్పేసంటే, దానికేమో పృథ్వీ ఇది గేమ్‌లా తీసుకో అని చెప్పేసి అంటాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవవుతుంది. ఆ తర్వాత కూడా యష్మి బాధపడడం, ఏడవటం ఇంకా ఎపిసోడ్‌లో మనం చాలా విషయాలు చూస్తాం అనమాట. ఎందుకంటే చాలా పెద్ద రచ్చ జరుగుతుంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, విష్ణు అలాగే మన రోహిణి మధ్య గొడవ. సో, పృథ్వీ అలాగే యష్మి గొడవ అవుతున్నప్పుడే రోహిణి అండ్ విష్ణు గొడవ స్టార్ట్ అయిపోతుంది. విష్ణు ఏమంటుందంటే రోహిణిని, "నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు" అనంగానే, "నీ క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలుసు. నువ్వు ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేసావు. అది వర్కౌట్ అవ్వలేదని పృథ్వీకి ట్రై చేసుకున్నావు" అని చెప్పేసి అంటుందనమాట. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇన్ని వీక్స్ వచ్చిన తర్వాత ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు, అందులోనూ అమ్మాయిలు ఒకళ్ళ మీద ఒకళ్ళు క్యారెక్టర్స్ మీద అలా వేసుకోవడం చాలా తప్పు ఫ్రెండ్స్. ఫస్ట్ విష్ణు అన్నమాట తప్పే. ఆ తర్వాత రోహిణి దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ మాట్లాడటము తప్పే. ఇద్దరిది తప్పే. ఎందుకనంటే క్యారెక్టర్ గురించి ఎందుకు మాట్లాడాలి? విష్ణు అయినా సరే నువ్వు మాట్లాడేది కరెక్ట్‌గా లేదంటే సరిపోయి ఉండేది. క్యారెక్టర్ అనంగానే ఎవ్వరైనా ట్రిగ్గర్ అయిపోతారు. దాంతో రోహిణి తన మనసులో ఉన్నదంతా డబా 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 అంటే తను అనుకున్నది చెప్పింది. అక్కడ జరిగిందా లేదా అనేది సెకండరీ. రోహిణి ఏమనుకుంది? ఓహో! ఇది ఫస్ట్ నిఖిల్‌కి లైనేస్తుంది. అవ్వలేదు. తర్వాత పృథ్వీ దగ్గరికొచ్చింది. ఇంక పృథ్వీనే ఫిక్స్ అని అనుకుంది అని జెప్పేసి అలా అనుకుంది. కానీ విష్ణుప్రియ ఎలాంటి మనిషి అంటే తను చాలా చిల్ గోయింగ్ మనిషనమాట. ఆ విషయం రోహిణికి మరి తెలిసి ఆ మాటందా? తెలియక ఆ మాటందా తెలియట్లేదు కానీ మొత్తానికైతే మాత్రం నాకైతే ఇద్దరి తప్పు ఉందని అనిపిస్తుంది. మీరేమంటున్నారని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.